100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. ఆ రోజు యాక్సిడెంట్ అప్పుడు నువ్వు పక్కనే ఉన్నట్టున్నావు కదా, అసలు ఆ రోజు ఏం జరిగింది అనేది చాలామందికి ఒక క్యూరియాసిటీ. అసలు ఏం జరిగింది, ఎవరు డ్రైవ్ చేస్తున్నారు, ఏం జరిగింది? డ్రైవర్ అప్పుడు అంతకుముందు కేసులో కూడా చెప్పింది కదా జరిగింది. డ్రైవర్ వేరే ఆయన డ్రైవ్ చేస్తున్నాడు. అదేంటంటే ఇప్పుడు మనకి ఊళ్ళల్లో లైట్లు ఉండవు, ప్రతి కార్నర్కి ఇంకో చోట మలుపులు లైట్లు ఉండవు, కనీసం సైన్ బోర్డ్స్ కూడా ఉండవు. దో ఇట్ ఈస్ ఊరు నుంచి ఇంకో కనెక్టింగ్ రోడ్ అయినా కదా, ఆల్ ఆఫ్ సడన్గా ఏంటంటే పైగా ఏంటంటే ప్రచారం. ఇప్పుడు ఒక స్టాల్ బోట్ ఆ రేంజ్లో ఉన్నప్పుడు జనాలు వెనక రావడం సహజం, పరిగెత్తుకుంటూ ఫాలో అవుతుంటారు, చీకట్లో బండ్లు వేసుకొని వస్తారు. నేను ఆ ఉన్మాదాన్ని చూశాను. వాళ్ళు ఈ ఊరు నుంచి ఇంకో ఊరు వరకు అనుకుంటూ వచ్చేస్తూ ఉండేవాళ్ళు. అరే పడిపోతావురా బాబు, మేము చూస్తుండేవాళ్ళం, ఎందుకంటే ఇటు నుంచి చూసేవాళ్ళం కదా. ఒరే పిచ్చోడ పడిపోతావు అబ్బే పట్టించుకోకుండా వచ్చేస్తారు. ఈ కైండ్ ఆఫ్ దీంట్లో ఉంటారు. ఓకే, లాస్ట్లో ఖమ్మం నుంచి మేము ట్రావెల్ చేయడానికి అయిపోయింది మొత్తం స్పీచ్ అంతా అయిపోయింది, బయలుదేరాం. జనాలు ఫాలోయింగ్ విపరీతంగా. సరే బయలుదేరాము, ఎక్కాము. అనుకోని మలుపు అంటే ఫాస్ట్కి వెళ్దాం, ఇక్కడ మళ్ళీ ఎవరో ఒకడు ఫాలో అవుతాడు. అనుకోని మలుపు రావడం, అదేంటంటే రోడ్డుకి అదేదో కరెక్ట్గా చీకట్లో కుక్కో లేకపోతే అది కరెక్ట్గా కూడా చెప్పలేను, కుక్కో నక్కో ఇంకోటి అది కూడా చెప్పలేను. ఓకే, ఇప్పుడు అంటే అక్కడ కుక్క అని అంటారా, నక్క అయ్యి ఉండొచ్చు కదా, కాదు పిల్లి కూడా అయ్యి ఉండొచ్చేమో అని అనుకోండి. నేను ఆ చీకట్లో అది ఏంటో అన్న డీటెయిల్స్ కూడా చెప్పలేను. అదేదో వచ్చింది, తిరిగింది, టప్ 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 పడ్డాం. ఇది ఇలా కళ్ళు మూసి కళ్ళు తెచ్చేంత 30 సెకండ్లు అసలు అర్థం కాలేదు. ఓకే, ఏమైంది, యాక్సిడెంట్ అయిందా, ఇప్పుడు యాక్సిడెంట్ అయిందా, పోనీ అయ్యింది, బతికి ఉన్నామా, ఇన్ని రకాల ఆలోచనలు వచ్చాయి. అలాంటి సిచ్యువేషన్. మీరిద్దరే ఉన్నారా అప్పుడు డ్రైవర్ కాకుండా? లేదు, 6 ఉన్నారు మొత్తం బండిలో. శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నారు. శ్రీనివాసరెడ్డి వెనక కాన్వాయ్ దీంట్లో, ఇంకొక వేరే బండిలో పడిన ఆ బండికి మా బండికి అంటే తేడా ఏంటంటే టోల్ గేట్ దాటి ఖమ్మం దగ్గర ఆ టోల్ గేట్ దాటేసి మాకేంటంటే తొందరగా వచ్చేసాం. ఆ టోల్ గేట్ దగ్గర దాటి రావాలిగా వీళ్ళు. ఆ టోల్ దగ్గర ఒక 20 సెకండ్లు 30 సెకండ్లు, లేకపోతే మామూలు వెనకే వచ్చేయాలి బండి. ఆ 20-30 సెకండ్లో జరిగింది. సడన్గా ఒక 4 ఫోన్ కాల్స్ వచ్చాయి. ఏంటంటే 4 ఆఫర్స్, మంచి ఆఫర్స్. ఆ 4 సినిమాలలో కూడా నీ డ్రీమ్ క్యారెక్టర్స్, అసలు అద్భుతమైన క్యారెక్టర్స్, ఎప్పుడెప్పుడు చేయాలనుకునే క్యారెక్టర్స్ వచ్చాయి. దానికి ఒకదానికి డైరెక్టర్ రాజమౌళి గారు, ఒకదానికి త్రివిక్రమ్ గారు, ఒకదానికి సుకుమార్ గారు, ఒకదానికి సురేందర్ రెడ్డి గారు. ఈ 4 ఒకటేసారి వచ్చాయి. ఏదో ఒప్పుకుంటారు. కండిషన్స్ అప్లై ఏంటంటే, ఏదో నాకు బిగినింగ్లో రాజమౌళి గారు లిఫ్ట్ ఇచ్చారు కాబట్టి రాజమౌళి గారు లిఫ్ట్ ఇచ్చారు కాబట్టి ఆయన సినిమా ఒప్పుకుంటాను, లేదా ముందు ఎవరి కాల్ వచ్చిందో వాళ్ళది ఒప్పుకుంటాను. ఇలాంటి ఆన్సర్స్ కాదు, ఒకటేసారి వచ్చాయి కాల్స్, ఒకటేసారి పోస్టులు వచ్చాయి, ఇలా వచ్చాయి, మొత్తానికి ఏదో వచ్చేది, మెసేజ్ వచ్చిందో. 4 వచ్చాయి, 4 ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్. డైరెక్టర్ని దృష్టిలో పెట్టుకొని చెప్పొద్దు, ఎవరు తప్పుకుంటాం. 4 రిక్వెస్ట్ చేస్తా ఇది కూడా సార్ కండిషన్ ఇది కూడా ఉంటుంది. ఎవరిని రిక్వెస్ట్ ఇప్పుడు చాలా తప్పు. 4 ఇప్పుడు రిక్వెస్ట్ చేసి డేట్స్, నీకు డేట్ లేదు ఇంకా, ఒక్క రోజులో డేట్స్ లేవు ఇంకా నీకు. అదే అంటున్నా. ఇప్పుడు నేను ఆ మాట అంటానంటే కాదు, రాజమౌళి గారు బిగినింగ్ లో మీ కెరియర్ లో ఉన్నారు కాబట్టి అందుకే అవన్నీ పక్కన పెట్టేసి ఆ డేట్ తప్పించి వేరే చేయడానికి లేదు. అందరూ అదే డేట్ అడిగారు. ఆ 4 ఎవరు ఒప్పుకుంటారో చెప్పు. ఏదైతే కథ ఇంట్రెస్టింగ్ ఉందో అన్ని బాగున్నాయి, అన్ని నీ డ్రీమ్ రోల్సే. ఇది చాలా కష్టం. అప్పుడు ఈ 4 వదిలేసి వేరే వాళ్ళు బాబు ఆ 4 ఇచ్చారు, వద్దు నాకు ఎవరైనా కొత్తది ఏమైనా ఉంటే ఇవ్వండి అని అడుగుతాను. అలాగే సిన్సియర్ ఆన్సర్ చెప్పు. అదే ఇప్పుడు నేను రాజమౌళిది అన్నామంటే లేదు కుదరదు, బిగినింగ్ లో మీరు లిఫ్ట్ ఇచ్చారు కాబట్టి. అది మనసులో కనుక లేకపోతే నిజంగా చెప్పు, ఓకే నేను రాజమౌళి గారిదే చేస్తాను అని. మనసులో అది పెట్టుకోవద్దు, నాకు ఫస్ట్ లిఫ్ట్ ఇచ్చారు కాబట్టి ఆయనే చేయాలి. త్రివిక్రమ్ గారు చేస్తాను. ఓకే, సురేందర్ రెడ్డి గారు చేసావు కదా? సురేందర్ రెడ్డి గారిది సో నలుగురితో చేసావు. ఇప్పుడు సుకుమార్తో చేస్తున్నాను. సో త్రివిక్రమ్ గారు మిగతా 3 దృష్టిలో పెట్టుకోండి రాజుని. ఎప్పుడు ఎనీ టైం అలా పెట్టుకున్న వాళ్ళే ఇప్పుడు దాకా. అందుకనే కదా చాలా గ్యాప్లు రావడానికి కూడా. ఓహో చెప్పారు కాబట్టి. ఓకే,
ఓకే, నువ్వే ఇలా చేసావు, మంచి క్యారెక్టర్ అది. చాలా మంచి క్యారెక్టర్. అవును, నాకు నువ్వే అంటే గుర్తొచ్చింది. నువ్వే అతడు రెండు. అతడైతే అల్టిమేట్గా ఇంకా నువ్వే నాకు ఇష్టం, ఎందుకంటే కనీసం ఒక 4 సీన్లు ఉన్నాయి, 5 సీన్లు. బట్ అది ఎంత గుర్తింపు వచ్చిందో ఇది కూడా ఇది ఎక్కువ. నేను ఆ టైం అయిపోయిన తర్వాత యూఎస్కి వెళ్తే, సార్ మీరు అతడు చేసినప్పుడు చాలా ఇది అంటే ఏమీ లేదు అసలు. ఏం చేశాను కాబట్టి ఎందుకు నన్ను అంటున్నారు నాకు అర్థమయ్యేది కాదు. అదే అంటే ఫ్యామిలీ డ్రామా, ఫ్యామిలీ సబ్జెక్ట్ ఏంటంటే ఆ యూఎస్లో మొత్తం అంతా ఎక్కేసింది వాళ్ళకి విపరీతంగా. ప్రతి వాళ్ళ ఇంట్లో ఒక అప్పట్లో CD DVD ప్రతి వాళ్ళ ఇంట్లో యూఎస్ మొత్తం అంతా ఉండేదంట. ఏంటంటే వాళ్ళకి ఆ ఫ్యామిలీ డ్రామా అది ఇష్టం, పైగా ఆ క్యారెక్టర్తో కనెక్టే ఉన్నారు. సో ఇదేంటి స్టూడెంట్ నెంబర్ 1 లాంటి సినిమా చేశాను, ఇంకోటి ఏదో చేశాను, ఇవన్నీ కాకుండా అతడు అంటారు ఏంటి, కానీ అర్థమయ్యేది కాదు. డిఫరెంట్ మంచి క్యారెక్టర్స్ రెండు. అసలు నీలాంటి నటులు ఉన్నాక ఇండస్ట్రీలో, నువ్వే కదా ఉన్నారు చాలామంది, ఉన్నాక ఎందుకు హిందీ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు? మమ్మల్ని అడగకూడదు, అది మీరు డైరెక్టర్ని ప్రొడ్యూసర్ని అడగాల్సిందే. నీ అనాలిసిస్ ఉంటుంది. అంటే ఇక్కడ ఏమైపోతుందంటే బహుశా డేట్లు ఇబ్బంది పట్టకుండా ఉంటారు ఒకళ్ళే, ఆ పర్టికులర్ హిందీలోంచి వచ్చిన వాళ్ళు మార్కెట్ వైజ్ కావచ్చు. ఇప్పుడు మాది అద్భుతమైన ప్రోడక్ట్, డిఫరెంట్ ప్రోడక్ట్ హిందీలోంచి తీసుకొచ్చి పెట్టాం, జనాలకి ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి కావచ్చు. మార్కెట్ వైజ్ అనేది వాళ్ళు కొత్తలో వచ్చినప్పుడు వాళ్ళకి ఏం మార్కెట్ ఉండదు. అంటే వాళ్ళు అంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను అనాలిసిస్ చెప్తున్నాను, ఈకేం పోయింది, వీడు యాక్టర్ కాబట్టి వీడి పాయింట్ ఆఫ్ వ్యూలో వీడు చెప్తున్నాడు అని చెప్పేసి అనుకుంటారు. అట్లా కాదుగా, నువ్వు చెప్పిన పాయింట్ వాళ్ళకి రీచ్ కూడా అవ్వచ్చుగా, కరెక్టే కదా అని. బేసిక్గా ఏంటంటే మనకు అందరికీ దూరపు కొండలు నునుపు ఎక్కువ గురు. కొండ దూరంగా ఉందనుకో, అరే భలే ఉంది కొండ, నున్నగా ఉంది అనుకుంటాం. అవును, అలా అంతేనా అందరికీ. పోనీ వాళ్ళు ఏమైనా వచ్చేవాళ్ళైనా గొప్ప నటులా అంటే అది కాదు, అలాంటి వాళ్ళే కావాలి. ఎక్కువ మంచి బాగా నటించేవాడు అయితే ప్రాబ్లం కదా మళ్ళీ. దూర కొండలు నునిపే వాళ్ళు కావాలి, అలా ఉంటే. ఓకే, సరే. మధ్యలో నువ్వు ఈ బ్రేక్ టైంలో ప్రొడ్యూసర్గా దిగావు, రియాలిటీ షోస్, సీరియల్స్ అని. అది అసలు ఐడియా ఎవరిది? ఐడియా నాదే. ప్రొడక్షన్ దిగాలి, చెయ్యాలి. ఎందుకంటే నేను ఈ ఇండస్ట్రీలో ఉన్నా, ఇప్పుడు చిన్నప్పటి నుంచి ప్రొడక్షన్ హౌస్ ఉంది, నాన్నది సీరియల్స్. అయితే అప్పుడు సింగిల్ ఎపిసోడ్లు, ధారావాహికం మహా అంటే 13 ఎపిసోడ్స్, టెలిఫిల్మ్స్ ఇలా చేసాం. సో వై నాట్, ఇప్పుడు ఉన్న టెలివిజన్ మీడియా అక్కడి నుంచే వచ్చాను కాబట్టి చేస్తే దాని మీద డబ్బులు సంపాదించాను కాదు. ఓకే, ఈరోజు ఇన్ఫ్యాక్ట్ సీరియల్ మీద కానీ ఏదైనా చేస్తే నన్ను పెట్టుబడి పెట్టాలి, టైం పెట్టాలి, జనాల్ని పోగేయాలి, అందరి ఎమోషన్స్ని కంట్రోల్ చేయాలి, ఇంత ఉండాలి. నేను బేసిక్గానే నేనే ఎమోషనల్గా ఉంటాను, నేను మళ్ళీ వాళ్ళని కంట్రోల్ చేయడం. దానికి కాకపోతే ఏంటంటే ఇందులో ఉన్నాం ఉంటే లాంగ్ టైంలో కనీసం ఒక 50 మందికో రెగ్యులర్గా ఒక 50 మంది సర్వైవల్ ఉంటుంది రెగ్యులర్. బట్ 4 తీసింది మొత్తం 3 పోగొట్టుకున్నావు డబ్బు. మరి పోకుండా అంటే 2 పోలేదు, లక్కు కిక్కును కెబుకేక పోలేదు, సీరియల్కి మాత్రం పోయింది. రియాలిటీ షో సక్సెస్. రియాలిటీ షో సక్సెస్ అంటే దాని మీద అనూహ్యంగా డబ్బు రాలేదు, అక్కడికక్కడ సరిపోయింది. ఓకే ఓకే, అక్కడికక్కడ డైలీ సీరియల్ బాగుపోయింది. ఎందుకంటే ఫస్ట్ షెడ్యూల్ మేము అవుట్డోర్లో యానాంకి వెళ్ళి పెట్టాం. ఫస్ట్ షెడ్యూల్ ఒక 10 రోజులు ఉన్నాం. 10 రోజులు మొత్తం షూట్ చేస్తే 10 రోజులకి పైగా సినిమాకే ఈరోజు ఏం చేస్తారంటే యూజువల్గా ఒక క్రెయిన్ తెప్పించాలన్నా, ఒక ఎక్స్ట్రా లైట్ తెప్పించాలన్నా డబ్బులు చూసుకుంటాం. నేను 10 రోజులు జిమ్మిని తీసుకెళ్ళి పెట్టాను లొకేషన్, జిమ్మి జిప్ని. కృష్ణవంశీ స్టైల్, మీ ఇష్టం, ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోండి. నేను అదే టైంలో కెవ్వుకేక ఇక్కడ జరుగుతుంది, ఇక్కడ నేను లేకపోతే, ఎందుకంటే మొత్తం స్టార్స్ వాళ్ళంతా ఫ్రెండ్స్. రాజీవ్ అడిగాడు కాబట్టి వస్తారు, లేకపోతే రారు కెవ్వుకేక షోకు. సో వాళ్ళని రావాలి, అది ఒక 2 రోజులు ఉండింది. ఇటు వచ్చాను, అటు వెళ్ళాను, మళ్ళీ అక్కడికి వెళ్తే చూస్తే లిటరల్గా జిమ్మి ఉంది, 2 కెమెరాలు ఉన్నాయి, మొత్తం అంతా స్కెడ్యూల్ షూటింగ్ చేసిన అవుట్పుట్ చూస్తే 2 ఎపిసోడ్ 3 ఎపిసోడ్లు వచ్చింది. ఎన్ని రోజులకి? 9 రోజులకి. 83 మంది 84 మంది రోజు లొకేషన్లు. ఎవరు వస్తున్నారు, ఎవరు తింటున్నారు, ఏం వెళ్తుంది, ఎక్కడి నుంచి ఏం వెళ్తుంది, ఉన్నా కానీ ఇప్పుడు ఎలా ఉంటుందంటే కన్ఫ్యూజను.
నరసింహ నువ్వు ఈ పని చూడు, ఈ బాధ్యత అని చెప్పేసి అంటాను. నీకెందో లేకపోతే కో ప్రొడ్యూసరు, కో డైరెక్టరు, ఇంకొకళ్ళు డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఇంకొక వేరే వాళ్ళు ఉంటారు. ఎవరికి వాళ్ళు వచ్చి వాళ్ళ గోడు వినిపిస్తారు. అయ్యో మీకు తెలీదు, మీకు ఈ కెమెరా కాదు, ఈ XD క్యామ్ ఏంటి, ఈ XD క్యామ్ వల్ల మాకు అవుట్పుట్ రాదండి, బ్లర్ అయిపోతుంది, మనకి HD క్యామ్ కావాలి, ఇది అక్కడి నుంచి తెప్పించండి అని మీరు అంటారు. మీకేం తెలుస్తుంది? నీ బాధ్యత నువ్వేం చేస్తావు? పోకుండా చూడడానికి ట్రై చేస్తావు. ఓకే మనకు తెలియదు, పని ఆగకూడదు, సో అది తెప్పించండి అంటాం. అలా ఎవరికి వాళ్ళు వీలైనంత సహాయం చేశారంతే. యాంకర్గా అభిమాని అని చేసావు. యాంకర్గా ఒక యాంకర్గా నీకు నువ్వు ఎన్ని మార్కులు వేసుకుంటావు? యాక్టర్గా పక్కన పడితే. యాంకర్గా అయితే చాలా తక్కువ మార్కులు వేసుకుంటాం. ఫెయిల్యూరే. ఎందుకంటే అది కారణాలు ఏమైనా అవ్వచ్చు కాక బాగా అంటే ప్రెషర్ ఎక్కువ ఉండేది నాకు. వీటన్నిటి చూసుకుంటే అసలు నువ్వు దాంట్లోంచి నువ్వు నేర్చుకున్న అనుభవం ఏంటి? అది రియాలిటీ యాంకర్గా కావచ్చు, ప్రొడ్యూసర్గా కావచ్చు, ఫైనల్గా నీ అనుభవం ఏంటి? ఒకటే, ఇక్కడ ఎవరు చేసే పనులు వాడు చేయాలి. కొన్ని ప్రెషర్స్ మనం నెత్తి మీద తీసుకోకూడదు. యాంకర్గా నేను చేసేటప్పుడు నేను బాగా టెన్సిటివ్ ఫీల్ అయ్యేవాడిని. వెళ్ళిపోతాడు హీరో, వెళ్ళిపోతాడు యాక్టర్, వెళ్ళిపోతారు, అవుట్పుట్ రాదు, నేను కంగారు పడేవాడిని. కానీ వాళ్ళంతా నింపాదుకు నువ్వు అంటే రాజీవ్ చూసుకుంటాడులే, రాజీవ్కి సంబంధించిన ఫ్రెండ్సే కదా. నేను వెళ్ళి అడుగుతుండేవాడిని. అలా అంటే ఇప్పుడు అవ్వలేదు, ఒక గంట, అవునా నువ్వు తెప్పించావు ఒకటి, నువ్వు నీ రెస్పాన్సిబిలిటీ. నేను తెప్పించలేదు, నాకు సంబంధం లేదు. నేను ఐ వాజ్ ఓన్లీ అన్ యాంకర్. ఓకే, యాంకర్ బాధ్యత ఎంతవరకు? వెళ్ళి ఈ ప్రోగ్రాము ఇలా ఇస్తే నేను అన్వయిస్తూ బ్రిడ్జ్ చేస్తూ ఉండడమే. యాంకర్ ఎలాగైతే, షిప్కి యాంకర్ ఎలాగైతే ఉంటుందో సేమ్ పని నాది. కాకపోతే నాకు పర్సనల్ ర్యాప్ ఉండడంతో వీళ్ళకి ధైర్యం లేదు, వీళ్ళకి డైరెక్టర్కి ఏమో ధైర్యం లేదు. వీళ్ళు అడిగి వచ్చేసారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పలేరు. మీరు వెళ్ళి చెప్పండి అంటారు. ఇది నా బాధ్యత లేదు. నేను ఆ పాపం ఆ విషయంలో మాత్రం ఎవ్రీ స్టార్, చాలామంది అందులో కొంచెం పెద్ద స్టార్స్ అంతా అవునా అలాగా చేద్దామండి, అయితే ఎక్స్టెండ్ చేద్దాం, అలా పాపం వాళ్ళు ఉన్నారు. ఆ విషయంలో ఐ షుడ్ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టార్. ఆ పర్టికులర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ తాలూకు లోటుపాట్లు ఇవన్నీ నాకు యాంకర్ కూడా నేను ఫెయిల్. ఎందుకంటే ఆ ప్రెషర్ అంతా కనపడుతుండే ఫేస్లో, టెన్షన్ ఉంటుంది. సో యాక్టర్గా ఎస్. ప్రొడ్యూసర్ ఇంకా మళ్ళీ ఫ్యూచర్లో చేసే ఉద్దేశం? చేస్తా, అమ్మో సమస్య లేదు. ఎందుకంటే ఎక్కడ పోగొట్టుకున్నా అక్కడే వెతకాలంటారు కదా, అలా నేను ఫెయిల్యూర్ అంత ఈజీగా యాక్సెప్ట్ చేయను. కానీ ఇప్పుడిప్పుడే మళ్ళీ నీ కెరీర్ యాక్టర్ అది అంటే అంతకుముందు సింగిల్ ఎపిసోడ్ చేయడం అనేది ఈజీ, ఒక 13 ఎపిసోడ్ చేయడం కూడా ఈజీ. డైలీ సీరియల్ చేయడం అన్నది ఇది నిరంతరం ఒక ప్రాసెస్. రోజు పొద్దున్న నిద్ర లేచి మొహం కడుక్కొని స్నానం చేసి బట్టలు వేసుకొని స్కూల్కి ఎలా వెళ్తాం, ఓ జాబ్ లాగా అలా రెగ్యులర్ అవ్వాలి. అది సిస్టమైజ్ అవ్వడానికి అది నాకు బాగా ఉపయోగపడింది, లర్నింగ్కి బాగా నేర్చుకున్నాను. ఓకే ఇప్పుడు ఓకే. నెక్స్ట్ టైం ఏంటంటే ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు ప్రొడ్యూసర్గానే ఉంటాను, ఎమోషనల్గా ఆలోచించను, డబ్బులు మాత్రం ఎలా ఉంటుందో అలాగే మాట్లాడతాను, కటువుగా ఉంటాను. ఇప్పుడున్న రాజీవ్ మెత్తగా పోన్లే, అయ్యో పాపం అని మనం ఫీల్ అవుతాం కదా. ఆ తర్వాత పాపం వాళ్ళే అన్నారు నన్ను, అయ్యో పాపం అరే అరే. సో అలా ఉండదు, ఈసారి చాలా సిస్టమేటిక్గా ఉంటుంది. ఎందుకంటే 2 జాబ్స్, ఇదివరకు నేను యాక్టింగ్ ఎక్కువ తెలుసు కాబట్టి ఎమోషనల్గా ఉండడం ఎక్కువ తెలుసు కాబట్టి అలాగే ఉండేవాడిని. ప్రొడ్యూసర్గా కూడా అదే అప్లై చేసుకుని ఉండేవాడిని. అయ్యో పాపం ఒక మంచి చాలా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్. ఈ ప్రెషర్లో అందరూ కొంతమంది ప్రెషర్ని హోల్డ్ చేయగలుగుతారు, కొంతమంది తట్టుకోలేరు, ప్రెషర్లో పనిచేయలేరు. ఒక అతను కో డైరెక్టర్ పేరు ఒక ఆయన పూజ జరుగుతుంది పొద్దునే, ఉగాది కొత్త సంవత్సరం, కొత్త దీంట్లో కళ్ళ నిండా నీళ్ళు. ఏమైందండి నేను అన్నగారు పోయారండి. అయ్యో నేను చెప్పేసి వెంటనే ఏం చేశాను, తప్ప జోబులో ఉంటే 10,000 ఉంటే ముందు ఇది అర్జెంట్ తీసుకోండి వెళ్ళండి ఇచ్చి పంపించాను. అన్నీ
వెళ్ళిన తర్వాత సార్ అన్నీ చూసుకోండి, అవన్నీ మీకు ఏమైనా కావాలంటే ఇక్కడి నుంచి కూడా పంపిస్తాను, ఈ మాటలు మాట్లాడి 11వ రోజు అయిన తర్వాత వచ్చేయాలి కదా. ఆయన వస్తాడని చెప్పేసి ఎవరో మిగతా వాళ్ళు వచ్చి జాయిన్ అవుతానని నేను జాయిన్ చేసుకోలేదు, నేనే చేస్తున్నాను కోఆర్డినేటర్ పని. 15 రోజులు సరే ఇంకా రాలేదు. 15 రోజుల తర్వాత ఎవరినో జాయిన్ చేసుకుని ఇంకా రాలేదు. మనిషి దొరకడు, ఫోన్ దొరకడు, దేనికి దొరకట్లేదు. 15 రోజులు ఏంటి తెలియదు. 30 రోజులు తెలిసింది నాకు. 30 రోజుల తర్వాత ఒక ఆర్టిస్ట్తో టచ్లో ఉండి మన సీరియల్లో ఫోన్ చేసి ఆయన ఎక్కడో ఉన్నాడు, వాళ్ళ నాన్న పోలేదు, అతనుకున్న పర్సనల్ ప్రాబ్లమ్స్కి ఇలా చెప్పి వెళ్ళాడు. ఎలా ఉంటుందా? నాకు పెద్ద పెద్ద ఇవి తగిలినప్పుడు కూడా అనిపించలేదు. ఒకసారి పిచ్చుకలు అన్నీ తిరిగాయి, కిచకిచకిచకిచకిచ ఓరి ఇలా ఉంటారా, ఇలా చెప్తారా, ఇంత అడ్వాంటేజ్ తీసుకుంటాను. కాంట్ హెల్ప్ ఇట్. మళ్ళీ ఆయన కాల్ కూడా చేయలేదు ఇంకా. నేనేం చేయలేదు, ఆయన మళ్ళీ చేశాడు 1 సంవత్సరం తర్వాత. సార్ మీరు తప్పుగా అనుకోకుండా, ఇప్పుడు తప్పు అనుకున్నా ఒప్పు అనుకున్నా నేను చేయగలిగింది ఏం లేదు, సరే నేను నో ప్రాబ్లం. మళ్ళీ కనీసం 10,000 కూడా రావు. డబ్బులు రావు, డబ్బుల గురించి కాదు నాకు బాధ. ఎక్కడంటే డబ్బులు పోయినందుకు కాదు, నా ఎమోషన్తో ఆడుకున్నాడు. అది నా నమ్మకంతో నా దగ్గరకు వచ్చి డబ్బులు కావాలంటే అంటే ఓకే, ఏదో కింద మీద పడి ఒకటి ఏదో ఒక పని చేయడానికి అబద్ధం చెప్పి ఎక్కర్లేదు. పైగా నేను చాలా కాన్ఫిడెంట్గా చాలా నమ్మి ఉన్నా. నేను రెగ్యులర్ ప్రొడ్యూసర్ని కాదు. ఇది డబ్బులు ఇస్తే ఈ పని, లేకపోతే డబ్బులు ఇస్తే తప్ప నా దగ్గర వర్క్ చేసేవాళ్ళు కావాలంటే ₹1 ఎక్కువ ఉంచుకోండి, చేయండి. ఎందుకంటే అయినో నాకు ఇబ్బంది తెలుసు, ఆర్టిస్టులు కానీ ఎవరిదైనా ఇబ్బందులు నాకు తెలుసు. ₹1 ఎక్కువగా పెట్టుకుని చేసుకోండి, అలా చేసేవాడిని. ఇప్పుడు ఆ పాట నేర్పించింది ఏంటంటే ఇక మీదట అలా ఉండదు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.